స్తోత్రం తండ్రి. నాన్న ప్రభా, నన్ను నా కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన నా పిల్లలు కూడా నన్ను ప్రభా చదువులో విజయం దాయిచ్చిన నిమిత్తం నాన్న ప్రభా తొట్టిల్లిపోతున్నారు, మాకైతే తెలియదు నాన్న ప్రభా. పిల్లలను కూడా దీవించి ఆశ్రయించమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాలేజ్కి వెళ్తున్నాము. సరే సరే, జాగ్రత్త జాగ్రత్త. నేను కూడా డ్యూటీకి వెళ్ళొస్తాను. సరే అండి, జాగ్రత్త అండి. ఏటో ఈ పిల్లలు ఈ మొగుడు బుర్ర తినేస్తున్నారు అమ్మ. ఏ పని చేయనివ్వట్లేదు. ఇంట్లో పనులు చేసుకొని అలా కలిసిపోతున్నాను. ఏ చేయాలో అర్థం కావట్లేదు. తలనొప్పి వచ్చేస్తుంది పనులు చూస్తాను. గిన్నెలు తావడం, బట్టలు ఉతకడం, అమ్మ బాబోయ్. మానసా, ఈ టైంలో ఎవరా బాబు వచ్చి తినేస్తున్నారు? ఇప్పుడే పనులన్నీ చేసుకుని కూర్చున్నాను, ఇప్పుడు వచ్చి మళ్ళీ బుర్ర తింటున్నారు. ఎవరండి? ఓ వర్షిని, మీరా? రండి రండి. సారీ అండి, కూర్చోండి. ప్రైజ్ లాడ్ మానస, ఎలా ఉన్నారు? ప్రైజ్ లాడ్ అండి, బాగానే ఉన్నామండి. అదే ఈ మధ్యన దేవుని సన్నిధికి రెగ్యులర్గా రావట్లేదు. నేనా ఏటొస్తానులేండి, మా పిల్లల్నే చూస్తానా, మా ఆయన్నే చూస్తానా, నా ఇంట్లో పనులే చేసుకుంటాను. నేనేటొస్తానండి చర్చికి, మరి చెప్తారు. కానీ దేవుని మందిరానికి రెగ్యులర్గా వస్తే ఆశీర్వదింపబడతారు కదా. రోజు మా ఆయన నేను మా ఇంట్లో ప్రార్థన చేస్తున్నాను. మా ఆయన మళ్ళీ బైబిల్ చదువుతాడు. ఇంకెంతమ్మా, నేను ఇంకా దేవుడిని మొక్కియాలి. కానీ దేవుని మందిరంలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి మందిరానికి మనం క్రమం తప్పకుండా వెళ్ళాలి కదా. మీరు చెప్తారులేండి, పనులన్నీ చేసుకొని నేనేటొస్తానులే. అవును, ఇంతకీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా పిల్లలు ఉన్నారులే, ఎప్పుడు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఎప్పుడు నాటింగ్ ఉండరు. అన్న చెప్పిన మాట కూడా వినట్లేదు. అవునా, అందుకే వాళ్ళని దేవుళ్ళని బలపరిస్తే నీ మాట వింటారు కదా. సర్లే, ఆ గోల వదిలేంట్లే. కానీ మీ పిల్లలు ఎలాగున్నారేంటి? మా పిల్లలు దేవుళ్ళని బాగా బలపడుతూ స్థిరపడి మంచిగా స్టేట్ ర్యాంకర్లు అయ్యారు. ఓ అవునా, సర్లేండి. అందుకే మీరు మీ కుటుంబం క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి దేవుని దీవెనలు పొందుకోండి. సర్లేండి, మా పిల్లల కోసమైనా ఈసారి మీ చర్చికి వస్తానండి. సరేనండి, చిన్న ప్రార్థన చేసుకుందామా? సరే అండి. మహోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. మానసాల కుటుంబం అంతా కూడా క్రమం తప్పకుండా ఈ మందిరానికి వచ్చే కృపను దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తమ్ము, రేపు నుంచి నీకు ఎగ్జామ్స్ అన్నావు కదా, బాగా చదువుకో. టైం మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు. మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, సరేనా? సరే అక్క, నేను చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటాను. ఏంటి ఇద్దరు చదివేస్తున్నారా? రోజు ఎప్పుడు చదివేనేంటి? అవును, రేపు నుంచి మా తమ్ముడికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకే చెప్తున్నాను. బాగా చదువు. చెప్తుంది స్టేట్ ర్యాంకర్స్ అంటే ఎంత చదువుతారు. కాపండి, పార్టీ ఉంది, వస్తారేమోనని పిలడానికి వచ్చాం. పార్టీ నాకు రావడం అవ్వదే. ఎందుకు అవ్వదు? ఎంత చెప్పండి, పార్టీ ఉంది, పార్టీకి వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే నాకు రేపు ప్రాజెక్ట్ వర్క్ ఉంది, అది సబ్మిట్ చేయాలి మేడం. ఉండిపో, ప్రాజెక్ట్ వర్క్ తోటి అలాగా రాయా. మనం ఇంకోటి పిలుచుకుందాం. ఏ మనిషి రేటం. ఆంటీ గారు, అనుష, ఈత ఎలాగున్నా? ఈత ఎలాగొచ్చా? అదే మేఘన ఉన్నా, రాజు ఉంటే కొంచెం చూద్దామని వచ్చా. ఉన్నారా లోపల? ఇంట్లో వాళ్ళ ఉన్నారు. అరే రాజు, మీ ఫ్రెండ్స్ వచ్చారా? రా బయటికి. హాయ్ మేఘన. హాయ్. ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు, చదువుకుంటున్నాం. అరే రాజు, నువ్వేం చేస్తున్నావురా? చదువుకుంటున్నాను. ఎంత చదువుతారు అలాగా? అక్కడ పార్టీ అవుతుంది, రావచ్చు కదా. నడు వెళ్దాం. వస్తావైతే? వస్తాం. తొందరగా బయలుదేరి వచ్చి మీ అమ్మకి ఏం చెప్పుకుని అన్నానని. సరే. ఏమైందిరా? ఇప్పుడు బాగానే వెళ్ళారు కదా, ఎక్కడికో బయటకు వెళ్తానని చెప్పి. నొప్పి వస్తుందమ్మా. ఏమైందిరా? ఏమైంది అసలు? అమ్మా, అక్కడ వెళ్తుంటే అడ్డుగా అతను వచ్చి గుద్దేశాడమ్మా బండితో. అందుకే చెప్తాను మీకు, చర్చికి రండి అంటే నా మాట కూడా వినరు. ఎందుకో అర్థం కాదు. ఎప్పుడు అమ్మ మాట చెవదాటే వెళ్తారు. ఎప్పుడు నా చెప్పిన మాట వినరు. ఆ చదువురు, ఫ్రెండ్స్ తో అనుకొని తిరుగుతూ ఉంటారు. ఏదో చెయ్యండి మీరే. రేపు మాత్రం చర్చికి రాకపోతే నేను ఒప్పుకోను. సరే అమ్మా. సరే ఆగండి, ప్రేయర్ చేద్దాం. ఆగండి, తగ్గుతుంది. దేవుడికి ప్రార్థన చేస్తే కాదు. ఏమైందే గోల గోల అలాగా రోజు ఇంట్లో? ఇగోండి, బయటికి వెళ్ళి వచ్చారు, దెబ్బలు తగులుకొని వచ్చారు ఇద్దరునా. ఎవరు వెళ్ళమన్నారు? ఎవరు తగిలించుకొని రమ్మని చెప్పారు మిమ్మల్ని? ఇంట్లో ఉండలేకపోతున్నారు ఏంటి స్థిరంగా? చర్చికి రమ్మంటే కూడా రావట్లేదు వీళ్ళు. చర్చికి వెళ్ళరు, ఫ్రెండ్స్ పిలిస్తే మాత్రం ఊరి మీద తిరుగుతారు.
మీరు కూడా అంతే, మీరు చర్చికి రావాలి, మరి పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ తిరిగి నాది క్లాస్ ఇస్తుంటే. సర్లేండి, ప్రార్థన చేసుకున్నారండి మీరు కూడా. ఏటి వెనక్కి వెళ్ళిపోతున్నారు ప్రార్థన అంటే? వస్తాను. హల్లెలూయా, స్తోత్రం 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 తండ్రి. నాన్న ప్రభావ పిల్లలు నాన్న ప్రభావ మొత్తాన్ని కూడా మార్చమని అడుగుచున్నాను అయ్యా తండ్రి. మా కుటుంబం మొత్తం మందిరానికి వెళ్ళడానికి సాయం చేయండి నాయన ప్రభావ. మేము మందిరానికి వెళ్ళకుండా నేను నిమిత్తం మేము ఎలా చేస్తున్నాం మాకైతే తెలియదు. మా కుటుంబం మొత్తం మందిరం ఉండడానికి సహాయం చేయమని నజరేయుడు యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సరే, ప్రార్థన అయిపోయింది కదా, సరే పడుకుందాం. రేపు మనం చర్చికి వెళ్దాము, మర్చిపోకండి. వెళ్ళి పడుకోండి ఇప్పుడు. అమ్మా నొప్పి వస్తుందమ్మా. ఇప్పుడు నొప్పి చేయాలి, చెప్పిన మాట వినాలి. సరే పడుకొని తగ్గిపోద్ది, దేవుడు చూసుకుంటాడులే. సరే సరే రండి, చర్చికి వెళ్దాం అందరమీనా. ప్రేయర్ చేసుకుందారండి. దేవుని మందిరానికి రాగానే మొదటగా ప్రార్థన చేయాలి కదా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీకు వందనాలు ప్రభువా, నీ సన్నిధిలో ఇలా కూడి నిన్ను ఆరాధిస్తున్నామంటే కేవలం నీ కృప తండ్రి. ఈ చిన్న ప్రార్థన ఏ సతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మానస, మీ కుటుంబం అంతా దేవుని మందిరానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. అదే అండి, మా పిల్లల్లో మార్పు వచ్చింది, నా భర్తలో మార్పు వచ్చి మా కుటుంబం మొత్తం అందరూ ఉంటున్నాం. అదే దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరూ కలిసి దేవునికి ప్రార్థిద్దాం. నేను, నా ఇల్లు, నా ఇంటి వారు అందరూ యెహోవాను స్తుతించెదము. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఇలాగే మనం దేవుని సన్నిధిలో క్రమం తప్పకుండా కలుద్దాం. ప్రైజ్ లార్డ్.